వెల్కమ్ టు మన టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యశో భూమిలో సెమికాన్ ఇండియా 2025 రెండవ రోజు హాజరైన ప్రధాని మోడీ. విగ్రహానికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన. అమరావతిలో జరుగుతున్న పనులను పరిశీలించిన మంత్రి నారాయణ. ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత రాజీనామా. యశో భూమి ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్ లో జరిగిన సెమికాన్ ఇండియా 2025 4వ ఎడిషన్ రెండో రోజు కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. అంతకు ముందు రోజు ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రపంచం భారతదేశంపై నమ్మకంగా ఉందని మరియు సెమీ కండక్టర్ పరిశ్రమ భవిష్యత్తును నిర్మించడానికి దేశంతో భాగస్వామ్యం చేసుకోవడానికి సిద్ధంగా ఉందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. मौजूद हैं सेमिकॉन इंडिया 2025 के दूसरे दिन भी आज, और हम देख पा रहे हैं एक प्रदर्शनी का मुआयना करते हुए. क्या कुछ अपडेट है, आप बताइए दर्शकों को. देखिए, सबसे पहले तो आपको जो टीवी पे आपको इस वक्त तस्वीरें देख पा रहे हैं, आप उसमें देखिएगा उसमें प्रधानमंत्री छोटा सा चिप अपने हाथ में लेके देख रहे थे. उस चिप की खासियत क्या है मैं बताता हूँ. उसमें लिखा है प्रोडक्ट ऑफ इंडिया. मेक इन इंडिया का ये नायाब एक एग्जाम्पल देता है. ये माइक्रोन के जो पवेलियन था वहां पे गए थे प्रधानमंत्री. वहां पे एक छोटा सा चिप जो है वहां पे अंदर लिखा हुआ था. वो सच में देश के लिए गर्व की बात है, और वो ऐसे आंखों से देख नहीं सकते, उसमें मैग्नीफाइंग ग्लास से वो आप देख सकते हैं उसके अंदर लिखा हुआ है. और इस वक्त जो मैं कह रहा हूँ कमर्शियली उत्पादन जो सेमीकंडक्टर चिप का अगले कुछ महीनों में हमें देखने को मिलेगा. भारत का मेक इन इंडिया फुल फ्लेजेड 4 कंपनियां उसमें इस वक्त काम कर रही है. जो सबसे इम्पोर्टेंट है उसमें माइक्रोन है, टाटा है, कीन्स है, ये सब कंपनियां हैं. और ये इस वक्त आपके सामने आप देख पा रहे हैं, ये हर एक कंपनी अपना अपना प्रोडक्ट सेमीकंडक्टर का प्रोडक्ट सबसे पहले प्रधानमंत्री कहते हैं लैब रिसर्च जो पेविलियन है उसमें ये लोग जो है वो थर्ड पार्टी को ये कंपनी जो है ये मशीन बनाती है, जो मशीनें सेमीकंडक्टर बनाते हैं. तो सोचिए जो कंपनियां सेमीकंडक्टर बनाती है उनको ये मशीनें प्रोवाइड करती है, उनको वो इंजीनियरिंग सिस्टम प्रोवाइड किया जाता है जिससे कि वो कंपनी जो है वो सेमीकंडक्टर बनाने में कामयाब हो सकती है. अलग अलग तरीके की अलग अलग मिलीमीटर की जो सेमीकंडक्टर चिप बनाई जाती है वो बनाते हैं. उसके बाद वो गए थे माइक्रोन के पवेलियन में. माइक्रोन के पवेलियन में जी तापस कि पहला जो भारत का मेक इन इंडिया चिप जो आ सकता है बहुत जल्दी, उसको एक उसकी पहली जो नजर प्रधानमंत्री की उस पर पड़ी. और उसके बाद हमने देखा कि एक के बाद एक जो बात करें जैसे डेल्टा हो गया, डेल्टा की कंपनी है वो उनके पास गए. तो जितने भी इस वक्त सेमीकंडक्टर पे जो लोग काम कर रहे हैं देश में विदेश में. రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం, ఆడిటోరియం, మ్యూజియం, స్మృతివనం నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. పొట్టి శ్రీరాములు త్యాగానికి గుర్తుగా 6.8 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టనున్నారు. తుళ్లూరు, పెదపరిమి మధ్య ఉన్న స్థలంలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ పనులు జరగనున్నాయి. కార్యక్రమంలో మంత్రులు టీజీ భరత్, నారాయణ, ఎమ్మెల్యేలు శ్రవణ్, కొలికిపూడి శ్రీనివాస్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ తదితరులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు గారు దీక్ష కూర్చున్నప్పుడు చాలా మంది రాలేదు. కానీ ఎప్పుడైతే ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ మొదలుపెట్టిందో 30 రోజుల నుంచి పెద్ద ఎత్తున మొత్తం ఆంధ్ర రాష్ట్రం ఆయన వెనకాల నడిచింది. చివరికి అంత్యక్రియలు కూడా ఎవరిని రానికుండా చేస్తే ఆనాటి పెద్దవాళ్ళు వెళ్ళి చేసే పరిస్థితి. ఇన్ని దశాబ్దాలైనా ఈరోజు మనం ఆయన్ని గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన చేసిన త్యాగమని ఈ సభాముఖం మీ అందరికి నేను తెలుపుతున్నా. అందుకే మనం ఏ కార్యక్రమం చేసినా ఆయన ఒకసారి గుర్తు చేసుకుని చేయాలి. బయటికి అడుగుపెట్టి ఇది సాధించాలనుకున్నప్పుడు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మనం అనుకుంది సాధించాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నా. అంతేకాదు ఆర్యవైశ్య సోదరులు నిన్న పాదయాత్రలో అనేకసార్లు కలిసినప్పుడు వాళ్ళందరూ కోరారు అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేయండి అని. ఆనాడు నన్ను అడిగితే పాదయాత్రలోనే హామీ ఇచ్చాను. మళ్ళీ వచ్చేది ప్రజా ప్రభుత్వమే పొట్టి శ్రీరాములు గారి విగ్రహం అమరావతిలో ఏర్పాటు చేస్తామని.
ఇది కమిట్మెంట్ మాత్రమే కాదు, ఇది నాకు ఒక ఎమోషన్, చేయాలని ఒక తపన. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కలిసిన తర్వాతనే, పాదయాత్రలోనే కలిసిన తర్వాతనే ఆయన గురించి ఇంకా నేను చదువుతాం జరిగింది. అందుకే ఒక ఎమోషన్తో ఈరోజు మేము అందరం పనిచేస్తున్నాం. అన్ని రకాలుగా సంఘానికి మేము సహకరిస్తాం, ట్రస్ట్కి మేము నిలబడతాం, కలిసికట్టుగా ముందరికెళ్ళి ఎవ్వరు ఊహించిన విధంగా ఒక అద్భుతమైన స్మృతివనం మనం ఏర్పాటు చేయాలని ఈ సభాముఖంగా అందరు కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఆర్యవైశ్య సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం. అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు, అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు. జై హింద్, జై హింద్. అమరావతిపై విషప్రచారాలు చేసే వాళ్ళు ఇక్కడికి వచ్చి పనుల్ని పరిశీలించి మాట్లాడాలని మంత్రి నారాయణ సూచించారు. వేల మంది కార్మికులు యంత్రాలతో పనులు జరుగుతుంటే పనులే జరగట్లేదంటూ మాట్లాడుతున్న వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని నారాయణ అన్నారు. రాజధాని అత్యంత సురక్షిత నగరమని మంత్రి పునరుద్ఘాటించారు. వర్షాలు దాదాపుగా తగ్గడంతో 13,000 మంది ఎంప్లాయీస్ యాక్చువల్గా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్ చేస్తున్నారు. దాదాపు 2,500 మిషనరీస్, ప్రొక్లైన్లు కావచ్చు, జేసీబీలు కావచ్చు, క్రేన్లు కావచ్చు, ఇలాంటి ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్ చేస్తున్నాయి. టైప్ 1, టైప్ 2, గ్రూప్ డి వాటిని విజిట్ చేసి ఇన్స్పెక్షన్ చేశాను. మొత్తం తీసుకుంటే ఇది 27 లక్షల చదరపు అడుగుల కన్స్ట్రక్షన్. స్లాబ్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి, ఇంకా కొద్దిగా 1 ఫ్లోర్ బ్యాలెన్స్ ఉంది. అక్టోబర్, నవంబర్కి ఆ పైన బ్యాలెన్స్ స్లాబ్స్ కూడా పూర్తి చేస్తామని ఆ కన్సర్న్ ఏజెన్సీ చెప్పడం జరిగింది. ఇక్కడైతే మనకు గ్రూప్ డి అయితే ఆల్మోస్ట్ ఫినిషింగ్ జరుగుతున్నాయి, అన్నిట్లో కూడా ఫినిషింగ్ జరుగుతున్నాయి. పోడియం స్లాబ్స్ జరుగుతున్నాయి. క్లబ్ హౌస్ అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. సివరేజ్ ప్లాంట్, డ్రింకింగ్ వాటర్ అయితే ఆల్మోస్ట్ కనెక్షన్ ఉంది. వీటిలన్నిటి కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్చి నెలాఖరాకు పూర్తి చేసేటట్టుగా ఒక ప్రణాళిక ప్రకారం యాక్చువల్గా చేస్తున్నాం. ఇందులో ఏదైతే ఇప్పుడు టైప్ 1, టైప్ 2, గ్రూప్ డి ఉన్నాయో వీటిలో 50%ని అక్టోబర్ 2వ తేదీకి, అంటే మరొక 2 నెలలే ఉంది, 50% గ్రూప్ డిలో ఉన్న 900లో 450 హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారు. అయితే అన్నీ పూర్తయితే తప్ప ఇక్కడికి అధికారులని ఇన్వైట్ చేయము. అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే 360 కిలోమీటర్ల రోడ్డు కావచ్చు, ట్రంక్ రోడ్స్, అదేవిధంగా 1500 లేఅవుట్ రోడ్స్ కావచ్చు, అదేవిధంగా అధికారులకు 4000 భవనాలు కావచ్చు, ఐకానిక్ టవర్స్ కావచ్చు, అసెంబ్లీ హైకోర్టు కావచ్చు, అన్ని పనులు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. దీన్ని కొందరు పనిగట్టుకొని అబద్ధాలు చెప్తున్నారు. ఈడొచ్చి చూడండి, వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంతమంది పనిచేస్తున్నారు, ఎన్ని మిషన్స్ చేస్తున్నారు, ఏం వర్క్ జరుగుతుంది, రోజుకి ఎంత డెవలప్ అవుతుంది, వీక్లీ ఎంత డెవలప్ అవుతుంది, మంత్లీ ఎంత డెవలప్ అవుతుంది అనేది స్టడీ చేయండి. అంతేగాని అమరావతిలో ఏం లేదు, ఏం జరగట్లేదు, అక్కడ ఏం లేదు, అంతా గ్రాఫిక్స్ అంటాం చాలా తప్పండి. ఇలాగే మాట్లాడితే ప్రజలు క్షమించరు. అమరావతి వెరీ సేఫ్ సిటీ. ఇక్కడ వాటర్ కూడా నెదర్లాండ్స్ డిజైన్ చేసాం. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ ఇవి కూడా తవ్వుతూ ఉన్నారు. రిజర్వాయర్లు 3 తవ్వుతున్నారు. ఇవన్నీ కంప్లీట్ అయితే అమరావతి వెరీ సేఫ్ సిటీ, చాలా సేఫ్ సిటీ, చాలా చక్కగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో 3 సంవత్సరాల లోపల అమరావతి క్యాపిటల్ సిటీ పూర్తి చేయడం జరుగుతుంది. యూరియా పేరుతో భారీ స్కామ్ జరిగింది. 200 కోట్ల మేర చేతులు మారాయని ఆరోపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన, చంద్రబాబు మాటలు ప్రకటనలకే పరిమితం, యూరియా కొరత ఉండదని రైతులు ఆందోళనలు చేస్తున్న చర్యలు శూన్యమన్నారు. క్షేత్రస్థాయిలో యూరియా దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు క్యాజువల్ గా అనిపిస్తుందని మండిపడ్డారు. యూరియా కోసం రైతులు క్యూలో నిలబడితే తప్పేంటని అవమానకరంగా అచ్చెన్నాయుడు మాట్లాడటం దారుణమన్నారు. రైతు ప్రయోజనాలను పణంగా పెట్టి ప్రైవేట్ డీలర్లకు యూరియా ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. బ్లాక్ మార్కెట్ ను నియంత్రించకపోవడంలో ఆంతర్యం ఏంటని నిలదీశారు. యూరియా పేరుతో భారీ స్కామ్ జరిగింది. 200 కోట్ల మేర చేతులు మారాయని ఆరోపించారు. 270కి రావాల్సిన బస్తా యూరియా 400 నుంచి 600 ధర పలుకుతుందని, రైతులకు యూరియా అందించడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని ఫైర్ అయ్యారు. ఈ పరిస్థితిపై చంద్రబాబు నాయుడు ప్రజలకు సమాధానం చెప్పి తీరాలన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. అని చెప్పి రాసేటువంటి దుస్థితి ఏర్పడింది రాష్ట్రంలో. దానికి సంబంధించినటువంటి దాంట్లో మీరు అహంకారంతో రైతుల్ని అవమానించేటువంటి విధంగా క్యూలో ఉంటే తప్పేంటి, క్యూలో తెచ్చుకుంటే తప్పేంటి, రైతులకు యూరియా కొరతుంటే ఇబ్బందులు ఏంటి అన్నట్టుగా మాట్లాడుతున్నారు తప్ప, అసలు రైతులకు మనం యూరియా ఇవ్వాలి,
ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, ఎందుకు వైఫల్యం చెందాం, ఈ వైఫల్యం వెనక కారణాలు ఏమిటి అనేటువంటివి విశ్లేషించుకునేటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేకపోవడం రైతుల పట్ల మీకున్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అసలు మీరు చేసినటువంటి తప్పులు, రైతులు పడేటువంటి ఇబ్బందులు నేరుగా మీడియా ముందుకు వచ్చి తప్పు జరిగింది, మేము ఇవ్వలేకపోయాం, అసమర్థులుగా మిగిలిపోయాం, రైతుల ముందు రైతు ద్రోహులుగా నిలబడాల్సినటువంటి దుస్థితి ఏర్పడిందని చంపలేసుకుని క్షమాపణ చెప్పాల్సినటువంటి మీరు రైతుల క్యూల్ని బఫే భోజనాలతో పోల్చి దానికి సంబంధించినటువంటి విధంగా మీరు అవమానకరంగా మాట్లాడడం అనేటువంటిది. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే పనిలో పనిగా పాపం ఆయన నోటి వెంటే దాచుకున్నా దాచుకోలేనటువంటి నిజాలు కాబట్టి అవినీతిని గురించి కూడా ఆయన మాట్లాడేయడం జరిగింది. దాంట్లో ఆయన ప్రధానంగా ఏం చెప్పాడు, ఏదైతే యూరియా మనకు అలాట్ అయిందో కేటాయించారో దాంట్లో అధిక భాగం ఈరోజు ప్రైవేటు సంస్థలకు ఇచ్చేసాం కాబట్టి, వాళ్ళకు వచ్చినటువంటి వాళ్ళలో ఈ డీలర్స్కి ఇచ్చేసాం కాబట్టి దానివల్ల ఈరోజు ఇబ్బందులు వచ్చాయి అని చెప్పి ఆయన మాట్లాడాడు. అంటే ఒక పక్క పాపం వ్యాపార ప్రయోజనాల కోసం రైతులకు కాకుండా వ్యవసాయ ఇతర ప్రయోజనాల కోసం ఈరోజు యూరియా తరలి వెళ్ళిపోతుంది అని చెప్పి నేషనల్ మీడియా దగ్గర నుంచి ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా మీకు ఎంత ఉంది, రైతుల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 6 నుంచి 7 లక్షల మెట్రిక్ టన్నుల అవసరం ఉంటే దానికి సంబంధించి మీరు ఒక్కొక్క బస్తాకు సంబంధించి మేము అధికంగా 4-5 లక్షల టన్నులు ఈరోజు మేము ప్రైవేటు వ్యాపారస్తులకు ఇచ్చేసాం, వాళ్ళు అమ్ముకున్నారు అంటే బస్తా మీద వాళ్ళు ఒక 200 నుంచి 300 అధికంగా వేసుకుంటుంటే ఇది అతిపెద్ద భారీ స్కామ్. దాదాపుగా 200 కోట్ల పైచిలకు ఈరోజు చేతులు మారినటువంటి పరిస్థితి. 200 నుంచి 300 కోట్ల రూపాయలు రైతుల జేబులకు చిల్లు పడినటువంటి పరిస్థితి. పాపం రైతులు అయ్యో అనేటువంటి పక్క గిట్టుబాటు ధర లేక వ్యవసాయం సంబంధించి ఏమి చేయాలనేటువంటిది పాలు పోనటువంటి పరిస్థితుల్లో మీరు యూరియా విషయంలో ఇంత నిర్దయగా దయ లేకుండా కక్ష సాధింపులాగా రైతుల మీద మేము కక్ష పెంచుకున్నాం, వ్యవసాయం అంటే మాకు గిట్టదు, రైతులంటే మాకు పడదు, కాబట్టి మేము రైతు వ్యతిరేక ప్రభుత్వం అనేటువంటి విధంగా ఈరోజు మీరు రైతుల మీద పాపం కక్ష సాధింపులకు పాల్పడినట్టుగా ఉంది, రైతులను అడ్డం పెట్టి దోచుకున్నట్టుగా ఉంది తప్ప ఈ ప్రభుత్వం రైతు ప్రయోజనాల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. అందుకనే ఇది మొత్తం ఏదైతే 200 నుంచి 300 కోట్లు ఉన్నాయో దీన్ని మేసేసినటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటి దాన్ని ఈరోజు ప్రధానంగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే రైతులు ఆ విషయం గమనించారు. ఇది చంద్రబాబు నాయుడు వాటాలోకి పోయిందా, చంద్రబాబు నాయుడుకి తెలియకుండా అచ్చెన్నాగారి చిలక్కొట్టుడా, లేకపోతే ఎక్కడికి పోయింది అనేటువంటిది ఈ మొత్తానికి సంబంధించి ఇంత పెద్ద మొత్తం భారీగా చేతులు మారితే దీన్ని, ఎందుకంటే ఇంతకుముందు అచ్చెన్నాయుడు గారు ఈఎస్ఐ స్కామ్ చూసాం, ఆయన దాంట్లో స్కామ్కి పాల్పడి నేరుగా జైలుకి వెళితే ఆ తర్వాత నాకు ఆరోగ్యం బాగలేదని చెప్పి తనకు సంబంధించినటువంటి ఆసుపత్రుల్లో సేద తీరాడు. పార్టీకి నష్టం కలిగిస్తుందంటూ బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ గురైన కవిత ఎమ్మెల్సీ పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రజా సమస్యలపై పోరాడటం, కేసీఆర్ స్ఫూర్తిగానే సామాజిక తెలంగాణ గురించి మాట్లాడటం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఎలా అవుతాయన్న కవిత ఉన్నపలంగా సస్పెండ్ చేయడం బాధించిందని అన్నారు. తనపై కుట్రలు జరగనున్నాయని పార్టీకి చెప్పుకున్నా తన సోదరుడు కేటీఆర్ నుంచి కనీస స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హరీష్ రావు, సంతోష్ రావులపై మరోమారు తీవ్ర ఆరోపణలు చేసిన కవిత మేకవన్నె పుల్లని వ్యాఖ్యానించారు. హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదని బబుల్ షూటర్ అని ఆరోపించారు. కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి పార్టీని హస్తగతం చేసుకోవాలనే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. భారత రాష్ట్ర సమితి నుంచి ఒక ప్రకటన మీ అందరి ద్వారా నేను మీడియాలో చూడడం జరిగింది. మరి బీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి ఈ ప్రకటనలో పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. పార్టీ అధ్యక్షులు శ్రీ కె చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితను తక్షణం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని చెప్పి మరి నాకు ఒక ప్రకటన నిన్న టీవీల ద్వారా అందుకోవడం జరిగింది. నాకెట్లా తెలుస్తుంది సస్పెన్షన్ గురించి? నాకైతే రేవంత్ రెడ్డికి ఉన్నట్టు ఆడ దూతలు లేరు. అక్కడ సార్ సగం ఇడ్లీ తింటే బయటకు చెప్పేటటువంటి సిస్టమ్ నా దగ్గర లేదు. సో అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, ఎవరు నా గురించి ఏం చెప్పారో నాకు తెలియదు. మ్యామ్, ఇట్ ఈస్ బట్ న్యాచురల్. అమ్మతోని మాట్లాడకుండా ఎవరైనా ఉంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఆఫ్ ఆల్, ఈ మొత్తం పరిణామంలో కూడా
మా మదర్కి దూరంగా ఉండాల్సి రావడమే బాధాకరం. ఇంతకు మించి బాధ ఇంకోటి లేదు. పొలిటికల్ పొజిషన్స్ వస్తాయి పోతాయి, ఇవి వేస్ట్. ఇవి అమ్మలేని లోటు ఎవరు కూడా తీర్చలేరు. ఆ ఒక్క బాధ తప్ప ఇంకేం లేదు. ఇది మాత్రం నా ఇంటిగ్రిటీ నిరూపించుకోవడం కోసం నేను రాజీనామాలు చేస్తున్నా. నాకు పార్టీ వల్లనే ఎమ్మెల్సీ వచ్చింది, దానికి రాజీనామా చేస్తున్నా. నేను పార్టీకి నష్టం చేసినాను అని చెప్పి పార్టీ నాయకులు మా నాన్నగారు భావిస్తున్నారు కాబట్టి పార్టీకి కూడా రిజైన్ చేస్తున్నా. ఎమ్మెల్సీ కవితపై భారత రాష్ట్ర సమితి అధిష్టానం వేటు వేసిన అంశంపై మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. బోయినపల్లి శ్రీ వెంకటేశ్వర లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన గణనాథుడి ప్రత్యేక పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. భారత రాష్ట్ర సమితి పార్టీని ధిక్కరించిన కవితపై వేటు వేయడం సరైన నిర్ణయమేనన్నారు. కుమారుడు కుమార్తె కాదు, కేసీఆర్ కు పార్టీయే ముఖ్యమన్నారు. భారత రాష్ట్ర సమితిని ధిక్కరించే వారికి ఇదే గతి పడుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రతి పార్టీలో ఇలాంటి సస్పెన్షన్లు, ప్రతి కుటుంబంలో గొడవలు ఉండటం సహజమన్నారు. కేసీఆర్ లాంటి గొప్ప వ్యక్తి తెలంగాణకు నాయకుడిగా ఉండటం మనందరి అదృష్టమన్నారు. చూడు, కేసీఆర్ దగ్గర బిడ్డైనా కొడుకైనా ఎవరైనా అంతే, పార్టీని ధిక్కరిస్తే సస్పెండ్ చేయవలసిందే. సెకండ్ ఆప్షన్ లేదు. కేసీఆర్ అంటే మీకు తెలియదు, ఆయన ఒక పెద్ద ఇది యుగ పురుషుడు భారతదేశంలోనే. అలాంటి మనిషి బిడ్డే కొడుకు, ఆయనకు ప్రజలు ఇంపార్టెంట్, తెలంగాణ ఇంపార్టెంట్, బిడ్డే కొడుకు కాదు. కాబట్టి ఆయన దేనికైనా తెగిస్తాడు. అలాంటి మనిషి మనకు దొరకడమే, కేసీఆర్ లాంటి దొరకడమే మన అదృష్టం. అరే కాళేశ్వరం లేదు, ఏం లేదయా. నువ్వు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనత కేసీఆర్ దయా. వీళ్ళేంది అంతా 3D సినిమా లెక్క డ్రామాలు ఆడుకుంటా కాళేశ్వరం అని, కూలిపోయిందని, అదని, ఇదంతా బక్వాసయా. ఏందది కేసీఆర్ అంటే? ఓ చరిత్ర, ఒక హిస్టరీ. భారతదేశంలో తెలంగాణలో ఒక ఆదర్శ రాష్ట్రంగా తీసుకుపోయిండు. ప్రపంచం అంతా ఎదురు చూసింది కేటీఆర్ కోసం, కేసీఆర్ కోసం. అలాంటి మనుషులను పట్టుకొని కాళేశ్వరం అని, కేసు అని, సిబిఐ అని, ఏంటది? అది కరెక్ట్ కాదు. ఇట్లా చేస్తే ఈ సిబిఐలు, ఈ కేసులు ఇవన్నీ కూడా ఆయన అద్రగణం చేస్తే ఏ సీఎం కూడా పని చేయలేడు. అంత గొప్ప సీఎంను పట్టుకొని ప్రపంచంలోనే ఎత్తైన ప్రాజెక్టు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే దాంట్లో ఒక రెండు పిల్లలు పోతే కుంగిపోతే ఉంటున్నా. ఇంత పెద్ద వర్షాలకు ఎట్లుంది అది? కాళేశ్వరం కుంగిపోయిందా, కూలిపోయిందా? దాన్ని పట్టుకొని కాళేశ్వరం అనుకుంటా దాన్ని రకరకాల ఇబ్బంది పెట్టి ప్రజలకు నీళ్ళు ఇవ్వకుండా, అది చాలా బాధకరం. అరే అవుతుందా? ఎవరి కుటుంబంలో ఉంటాయి ప్రాబ్లమ్స్, వస్తాయి. ఏ ప్రాబ్లం ఎట్లరా? దేశమంతా వచ్చినాయి, దేశమంతా సస్పెండ్ చేయలేదా? వాళ్ళ బిడ్డలను, వాళ్ళ తమ్ములను, వాళ్ళ కాకాయలను, వాళ్ళ బామ్మర్దులను, దేశం అంతా అయింది. ఇది కొత్తగానా సస్పెండ్ చేసేది? ఎవరైనా పార్టీకి ధిక్కరిస్తే సస్పెండ్ చేస్తారు. చూసుకుంటే కూర్చుంటారా ఏంది? పార్టీ అరే సొంత కూతురు ఉండని ఎవరైనా ఉండనా? అరే చేస్తారా? అందుకే కదా సస్పెండ్ చేసింది. అమెరికా సుంకాల నేపథ్యంలో స్వదేశీ వస్తువులను వాడాలన్న ప్రధాని సూచనను ప్రతి ఒక్కరూ పాటించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పిలుపునిచ్చారు. సారథ్యం యాత్ర రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఏలూరులో పర్యటించిన ఆయన బిర్లా భవన్ హోటల్లో చాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానికులతో మాటామంతి నిర్వహించి జిల్లాలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం ఏలూరు పాత బస్టాండ్ నుంచి జూట్ మిల్ వంతెన వరకు నిర్వహించిన శోభాయాత్రలో భాగంగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి పార్టీ శ్రేణులతో కలిసి పాదయాత్ర చేశారు. ఊర్లో తయారు చేసే వస్తువుల్ని కొనటం ప్రారంభించండి. ఎవరికైనా మీరు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటాం, మీ ప్రాంతంలో ఉండే హ్యాండీక్రాఫ్ట్ ఇవ్వండి. అలాగే స్వదేశీ ఉద్యమం మరొకసారి ప్రారంభించాలని చెప్పి ఆయన మొన్న ఆగస్టు 15 ఎర్రకోట జెండా ఆవిష్కరణ సమయంలో కూడా మరొకసారి స్వదేశీ ఉద్యమం కోసం పిలిపించారు. అలాగే మొన్న జరిగిన మన్ కీ బాత్ లో స్వదేశీ యొక్క ఆలోచన తత్వాన్ని మనం తప్పనిసరిగా పెంచుకోవాలి. స్వభాష స్వభూష, మన యొక్క వంటలు, మన యొక్క పండగలు, మన యొక్క సాంప్రదాయాలు, మన వాళ్ళు తయారు చేసే వస్తువుల్ని మనం కొనటం ద్వారా ఏం చేస్తామంటే మన వాళ్ళకి మన యొక్క ఆర్థికంగా మన దేశంలోనే డబ్బులు తిరిగే పరిస్థితి ఉంటుంది. తద్వారానే దేశ నిర్మాణం అవుతుంది. వాళ్ళ అమెరికా ఆంక్షల నుంచి బయటపడాలంటే ఇది తప్ప ఇంకొక మార్గం లేదు. కనుక పెద్ద ఎత్తున మనందరం కూడా తప్పనిసరిగా స్వదేశీ వస్తువులు వాడే విధంగా, మీరు తినే ఆహారం, మీరు వాడే వస్తువులు ఏదైతే FMCG వస్తువులు, కాస్మెటిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువులనే వాడే ప్రయత్నం మనందరం కూడా చేయాలి. ఆ విధంగా నరేంద్ర మోడీ గారు పిలిపించారు. అదే మన అన్ని సమస్యలకి కూడా పరిష్కారం అవుతుంది. మన వాళ్ళు
చిన్న చిన్న కుటీర పరిశ్రమలు బ్రతకాలి అంటే వాళ్ళు తయారు చేసుకొని కొంటే వాళ్ళు బ్రతుకుతారు, వాళ్ళు బ్రతికితే మనం బ్రతుకుతాం. సో ఆ విధంగా ఒక పెద్ద ఉద్యమం మనం చేస్తున్నాం. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్ సంబంధించిన సమస్య ద్వారా మనది యాక్చువల్గా ఏలూరులో మంచి విద్యా వ్యవస్థ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మొత్తం డిగ్రీ కాలేజ్ కానీ బాగా ఉంది. విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీకి అనుబంధంగా ఉంటే అనుబంధంగా బయటకు వచ్చిన తర్వాత కూడా సిఆర్ రెడ్డి కాలేజ్ అంటే అనేక మందికి విద్యాదానాన్ని అందించిన ప్రాంగణాలు. మా ప్రాంత వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చదువుకొని ఉన్నత స్థితికి వెళ్ళారు. కనుక ఇప్పుడు డిగ్రీ. దక్షిణ కాశీగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు పవిత్రోత్సవాలు దేవస్థానం నిర్వహించారు. తొలి రోజున బుధవారం సాలపురుగు, ఏనుగు పాము, భరద్వాజ మహర్షి ఉత్సవ మూర్తులకు అభిషేకాలు నిర్వహించారు. ముందుగా కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్య వచనము, కలశానికి పుష్పాలతో పూజలు చేసి ఉత్సవ మూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనముతో అభిషేకం చేశారు. ఆపై దీప ధూప నైవేద్యం, అఖండ దీపారాధన, కర్పూర హారతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఆలయ అధికారులు మరియు భక్తులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.